రైతుల విషయంలో కేసీఆర్వి మొసలి కన్నీరని ఆరోపించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ పనికి మారిన రాజకీయాలు మారి విలువైన సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు, వారి మంత్రిమండలి అనాలోచితమైన విధానాలు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు, పరిపాలన చేసిండ్రు. ఆ పరిపాలనలో వారు చేపట్టిన అనేక పాలసీ విధానాల్లో ఏ తప్పులు ఒప్పులు ఉన్నాయి. ఆ తప్పు ఒప్పుల వలన ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి, రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయిన చాలా సంతోషం. పోవాలా ఎక్కడ చూసిండు పొలాలు, కాలువల పారని చోట బోరు బావుల ద్వారానే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో 3-4 బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్లు గార్చారు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరా వారు? ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా? ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చిండ్రా? రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2023 సాధారణంగా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు 2023లో వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడంతో అనేక రిజర్వాయర్లు నిండలే. 2023 ఆగస్టు సెప్టెంబర్లో ఎవరున్నారయా? ప్రభుత్వం ఎవరుతుంది? ఎవరి హయాంలో వర్షాలు పడలే? ఆ రాజకీయం చేయొద్దనే మీమాంసతో కూడా మేము ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలే. రిజర్వాయర్లో నీటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి అనునిత్యం ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకోవాలని ఆ రైతుకు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. పైన ఉన్న రైతు, పైన ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా, కింద ప్రాంతాల రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కువ వినియోగించుకోకుండా మీరు సహకరించాలని అనేక సందర్భాల్లో నేరుగా వారితోని మాట్లాడటం, దానికి సంబంధించి కింద ప్రాంతాలకు నీటిని మేనేజ్మెంట్ చేయాలి, జిల్లా యంత్రాంగం సంబంధించిన కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది.